పురుషులలో ఉండే సంతానలేమి సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా మంచి మూలికలు ఉంటాయి. ఈ మూలికలను ఏంటంటే రసాయనాలని, వాజీకరణాలని అంటారు. అంటే ఈ ఔషధాలని వాడడం ద్వారా సంతానం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం అలాంటి ఒక మంచి మంచి 5 మూలికలను కలిపి ఇప్పుడు ఒక ఔషధాన్ని తయారు చేద్దాం. ఇందులో మనం మొట్టమొదట తీసుకోబోయేది ఏంటంటే గోక్షుర. సంస్కృతంలో దీన్ని గోక్షుర అంటాం, తెలుగులో చెప్పేటప్పుడు పల్లేరు అంటాం అన్నమాట. ఈ పల్లేరు కాయలు చాలా చక్కటి వాజీకరణ ఔషధంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే సంతానలేమికి కారణమైనటువంటి కణాలు తక్కువగా ఉండడం కానివ్వండి, లేకపోతే కదలికలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ 2 సమస్యల్ని తగ్గించడానికి కూడా ఈ పల్లేరు కాయలు చాలా బాగా సహాయపడతాయి. ఎండబెట్టినటువంటి పల్లేరు కాయల్ని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. గోక్షుర తీసేసుకున్నాక మనకి తర్వాత తీసుకోయేటువంటిది ఏంటంటే దూలగొండి గింజలు. ఈ దూలగొండి గింజలు ఏంటంటే వీటిని మనం సంస్కృతంలో చెప్పేటప్పుడు వాటిని వానరి అంటాం అన్నమాట. సంస్కృతంలో దీని పేరు వానరి, తెలుగులో దీన్ని దూలగొండి అంటూ ఉంటారు. ఈ గింజలు కూడా ఏంటంటే సంతానలేమి సమస్యను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, లేకపోతే ఆ వీర్య కణాలు ఎలా ఉండాలో అలా ఆరోగ్యంగా లేకుండా కొన్ని డిఫార్మిటీస్తో ఉన్నప్పుడు కూడా ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని వాడినట్టయితే కనుక ఆ సమస్య తగ్గి సంతానలేమి అంటే పరిష్కారం అవడానికి మనకి ఈ దూలగొండి గింజలు బాగా ఉపయోగపడతాయి. దూలగొండి గింజలు ఏంటంటే ఎలా పడితే అలాగ వాడేయకూడదు. ఆ గింజల్ని తీసుకొచ్చి వాటిని ముందు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం అంటే ఏంటంటే ఆ గింజల్ని అవి మునిగిపోయేంత వరకు పాలు పోసి, అంటే ఆవు పాలు, వీలైతే ఆవు పాలు, ఒకవేళ దొరకలేదంటే కనుక మామూలుగా గేదె పాలు కానీ ఆ గింజలు మునిగేంత వరకు పాలను పోసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అంటే ఆ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు సన్నటి మంట మీద కాచుకుని పాలు ఎగిరిపోయాక ఆ గింజల్ని తీసి వాటిని కడిగేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత అప్పుడు చూర్ణం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ గింజలు శుద్ధి అవుతాయి. లేకపోతే మామూలుగా మనకు తెలుసు కదా, దూలగుండాకు అవన్నీ కూడా ముట్టుకుంటే దురద అవి ఉంటుంటాయి. అంటే ఏంటంటే వాటిలో కొన్ని హానికారకమైనటువంటి పదార్థాలు ఉన్నట్టు లెక్క. అవి పోయేలాగా వాటిని మనం శుద్ధి చేసుకుంటాం. శుద్ధి చేసుకున్నటువంటి దూలగొండి గింజల చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకోండి. దూలగొండి గింజల చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకున్నాం. తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటి మరొక మంచి మూలిక ఏంటంటే శతావరి. ఈ శతావరిని తెలుగులో పిల్లి పీచర అంటారు. ఇది కూడా చాలా చక్కటి రసాయనం. ఇదేంటంటే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఇద్దరిలో కూడా దీన్ని సంతానలేమి సమస్యను తగ్గించడానికి వాడతాం. ఇప్పుడు మనం పురుషుల్లో సమస్యను గురించి చెప్పుకుంటున్నాం కనుక ఈ ఔషధంలో ఇది ఎందుకు వాడుతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో శతావరికి ఏంటంటే ఇది కూడా చాలా చక్కటి రసాయనం. ప్రకృతిలో సహజంగా తీయగా దొరికేటువంటి ఒక మంచి మూలిక. ఇది చాలా తీయగా కూడా ఉంటూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి సంతానలేమికి కారణమైనటువంటి వీర్య కణాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటిని తగ్గించి సంతానం కలగడానికి శతావరి కూడా బాగా తోడ్పడుతుంది. శతావరి అంటే పిల్లి పీచర వేళ్ళని ఎండబెట్టేసి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. పిల్లి పీచర చూర్ణం కూడా తీసుకున్నాం కదా, 3 చూర్ణాలు అయిపోయినాయి మనకి, ఇంకా 2 ఉండాలి. అందులో మనం మొదట తీసుకోబోయేటువంటిది ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధని తెలుగులో చెప్పేటప్పుడు పెన్నేరు అంటారు. ఇది కూడా ఏంటంటే పురుషులలో సంతానలేమికి చాలా చక్కటి ఔషధం అనమాట. అసలు ముందుగా మనం చెప్పుకోవచ్చు, మిగతా ఔషధాలు దొరకకపోతే కేవలం అశ్వగంధను కూడా ఈ సమస్య పరిష్కారానికి వాడుకుంటూ ఉండొచ్చు. అయితే మనం ఈ ఔషధంలో వేసేటువంటి ప్రతి మూలిక కూడా చాలా బాగా పనిచేసేదే. అందుకని వీటన్నింటినీ కలిపి ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాం కనుక చాలా చక్కటి ప్రయోజనం కలుగుతుంది అన్నమాట. ఈ అశ్వగంధ వేర్లని వీటిని ఎండబెట్టేసుకుని వాటిని కూడా చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోండి. అశ్వగంధ వేర్ల చూర్ణం. తర్వాత ఇంకా మనకి ఇందులో ఆఖరిగా మనం వేసుకునేది ఏంటంటే నేల తాడి. ఈ నేల తాడి అనే మూలిక కూడా పురుషులలో ఉండేటువంటి సంతానలేమి సమస్య తగ్గించడానికి చక్కటి రసాయనంగాను ఒక మంచి వాజీకరణ ఔషధంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ నేల తాడి కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి దాన్ని ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత దాన్ని చూర్ణంలా చేసుకోవాలి.
ఈ చూర్ణం కూడా 50 గ్రాములే. అంటే మనం తీసుకున్నటువంటి 5 మూలికలు కూడా మనం సమాన భాగాలుగా తీసుకుంటున్నాం. మనకి ఈ ఔషధం తయారీకి కావాల్సిన 5 మూలికలు రెడీ అయ్యాయి. ఈ చూర్ణాలను ఇప్పుడు బాగా కలుపుదాం. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసి చక్కగా ఒక సీసాలో పోసుకుని గాలి లేకుండా తేమ లేకుండా చూసుకుని గట్టిగా టైట్గా మూత పెట్టి ఉంచేసుకోవాలి. దీన్ని ఏంటంటే 2 రకాలుగా వాడుకోవచ్చు. మీకు ఉండేటువంటి జీర్ణశక్తిని బట్టి, అంటే జీర్ణశక్తి చక్కగా బాగుంది అనుకోండి, వాళ్ళు ఏం చేసంటే ఈ చూర్ణాన్ని సుమారుగా 1 చెంచా పరిమాణంలో తీసుకుని ఒక చిన్న కప్పు వేడి పాలలో కలుపుకోవాలి. సుమారుగా 1 చెంచా పరిమాణంలో చూర్ణాన్ని తీసుకోవాలి. దాంట్లో ఒక అరకప్పు గోరువెచ్చటి పాలు కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చటి పాలల్లో వేసేసుకుని దాంట్లో కొద్దిగా పటిక బెల్లం చూర్ణాన్ని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి భోజనం అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత తీసుకోవాలి. అలా 2 పూట్ల కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే అంటే కొన్ని నెలల పాటు వాడుకోవాలి. ఊరికే వారం రోజులు 10 రోజులు కాదు, కనీసం 3 నుంచి 6 నెలల పాటు ఈ ఔషధాన్ని రెగ్యులర్గా వాడుతున్నట్టయితే కనుక సంతానలేమి సమస్య తగ్గి, అంటే పురుషులలో ఉండేటువంటి కారణాల వల్ల వచ్చే సంతానలేమి సమస్య తగ్గి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఈ ఔషధాన్ని 2 రకాలుగా వాడుకోవచ్చని. జీర్ణశక్తి బాగున్న వాళ్ళు చూర్ణాన్ని పాలలో కలుపుకుని తాగేసేయచ్చు. అంటే జీర్ణశక్తి అంతగా బాలేని వాళ్ళు ఏం చేయాలంటే 1 చెంచా చూర్ణాన్ని తీసుకుని దాంట్లో ఒక 60 మిల్లీలీటర్ల నీటిని కలుపుకొని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచాలి. అంటే కషాయం ఎప్పుడు, అంటే ప్రోగ్రామ్స్ ఎప్పుడు వినే వాళ్ళకి తెలుస్తుంది. కషాయం కాచడం అంటే సగం నీరు ఎగిరిపోయేంత వరకు దాన్ని కాచుకోవాలి. ఆ మిగిలినటువంటి 30 మిల్లీలీటర్ల కషాయం తీసుకుని అది గోరువెచ్చగా ఉండగా దాంట్లో కొంచెం తేనెను కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూట్ల తీసుకోవచ్చు. అంటే మీ జీర్ణశక్తిని బట్టి పాలతో కలిపి కానీ కషాయంగా కానీ ఈ ఔషధాన్ని కనీసం 3 నుంచి 6 నెలల పాటు వాడినట్టయితే కనుక ఈ సమస్య పరిష్కారం అవుతుంది.